తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. విజయనగరం, కడప జిల్లాల్లో వడగళ్ల వాన, భారీ ఈదురుగాలులకు చేతుకొచ్చిన మామిడి, అరటి పంట నేలరాలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐకేసీ సెంటర్లో ఉన్న వడ్లు తడిసిపోయాయి. నల్గొండ జిల్లాలో ఈదురుగాలుల బీభత్సానికి బొప్పాయి పంట నేలపాలైంది. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆంధ్ర, కారుమామిడి వలస గ్రామాల్లో మామిడి పంట నేలరాలింది. ఈదురుగాలుల ప్రభావంతో చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. పిట్టాడ నుంచి ఆంధ్ర వెళ్లే రోడ్డుపై చెట్లు విరిగిపడ్డంతో తొలగించారు. కడప జిల్లాలోనూ అకాల వర్షం రైతులను నిండా ముంచేసింది. ఒంటిమిట్టలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒంటిమిట్ట మండలంలోని చింతరాసుపల్లిలో 10 ఎకరాల్లో అరటి పంట నేలకొరిగింది. ఈదురుగాలులకు మామిడి పిందెలు రాలిపోయాయి. భారీ వర్షానికి బొప్పాయి పంటలో నీరు నిలిచిపోయింది. అకాల వర్షంతో నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరులో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రాత్రంతా పాడేరు అంధకారంలో ఉంది. విద్యుత్ పునరుద్ధరించే పనిలో ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మార్కెట్ యార్డ్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో వడగళ్ల వాన, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బొప్పాయి తోట పూర్తిగా ధ్వంసమైంది. మామిడి పంట నేలరాలింది. ఐకేపీ సెంటర్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.